అందరికీ జై శ్రీరామ్, జై హిందూ. వెస్ట్ బెంగాల్లో ఒక మారుమూల గ్రామంలో రాత్రి 12 గంటల తర్వాత ఎవరో పొలాలలో శబ్దాలు, ఒక గ్యాంగ్ వచ్చి ఆ పొలాలలో గడ్డపరలతోటి పారలతోటి దవ్వుతూ ఉన్నట్టు, మాట్లాడుకుంటున్నట్టు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్ల వాళ్ళకి శబ్దాలు రావడం మొదలైంది. ఇది ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమైంది. వెస్ట్ బెంగాల్లో ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి బినామీ డబ్బులు ఆయన పొలాల్లో దాచిండు. డబ్బుల కట్టలు, మూటలు, బంగారం అన్నీ. మరి అందుకనే వెస్ట్ బెంగాల్లో అభివృద్ధి అంటే ఏడుంటుంది. అభివృద్ధికి 15 సంవత్సరాలు నోచుకోలేదు వెస్ట్ బెంగాల్. అసలు ఆ రాత్రి ఏం జరిగింది అనేది ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేసి వీడియోని అందరికి షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి విజువల్స్ ప్రకారము ఒక మాజీ ఎమ్మెల్యేకు సంబంధించి, మాజీ ఎందుకంటున్నా అంటే టీఎంసీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే, ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మాజీ ఎమ్మెల్యే. మరి ఆయన సంబంధించి ఆయన ఆస్తులు ఎప్పుడైతే టీఎంసీ వెస్ట్ బెంగాల్లో ఓడిపోయిందో అప్పుడు వీళ్ళందరికీ ఒక భయం చుట్టుకుంది. మొన్న ఒక విషయంలో మమతా బెనర్జీ ఏమంటా ఉంది అంటే, కోడిగుడ్లతోటి అభిషేక్ బెనర్జీ మీద దాడి జరిగింది. దాడి జరిగినప్పుడు మమతా బెనర్జీ 108 మంది హిందువుల మీద కేసులు పెట్టింది. ఎందుకోసం అంటే వీళ్ళు పగబట్టి కావాలని, వీళ్ళందరూ బీజేపీ కార్యకర్తలే, వీళ్ళు నా అల్లుని మీద ఇట్లా అఘాయిత్యం అంటే ఈ రకమైన దాడులు చేసుడు ప్రజాస్వామ్యమా, ఇది సువేందు అధికారి రాజ్యమా అనుకుంటూ ఆమె కేసులు కూడా నమోదు చేయడము. అలాగే దీని మీద ఒక భారీ బహిరంగ సభ పెట్టి ఆ సభలో కూడా ఏం మాట్లాడుతూ ఉంది అంటే, మొత్తానికి టీఎంసీని ఈవీఎంల ట్యాంపరింగ్ చేసి మీరు ఓడించిర్రు అని మాట్లాడుతూ ఉంది. టీఎంసీని ఎందుకు ఓడించిర్రో ఇప్పుడు కనబడతా ఉంది. అభిషేక్ బెనర్జీని ఎందుకు గుడ్లతోటి దాడి చేసిరో ఇప్పుడు మనకు అర్థమవుతా ఉంది. అభిషేక్ బెనర్జీ అక్రమ ఆస్తుల గుట్టు బయటపడ్డది. ఓన్లీ కోల్కత్తా మున్సిపాలిటీలో రికార్డులో ఉన్నటువంటి ఆస్తుల విలువనే చాలా ఎక్కువ. మళ్ళీ ఈయన ఎవరో మాజీ ఎమ్మెల్యే ఆయన బినామీకి ఇస్తే, అంటే ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది ఎవరైతే టీఎంసీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళ ఇళ్ళ మీద రైడ్లు జరుగుతూ ఉన్నాయి, దాడులు జరుగుతూ ఉన్నాయి. అందుకనే ఈ డబ్బులు ఏ బ్యాంకులో దాచుకున్నా కానీ, ఎక్కడ దాచుకున్నా కానీ సేఫ్టీ ఉండదని ఈయన బినామీ పొలాల్లో దాచిండు. పొలంలో కవలరు మంచి సంచుల్లో మంచిగా మూట కట్టి ఈ గొడవ కొంతమంత సద్దుమనిగేదాకా ఆ పొలంలో దాచిపెట్టాలని ప్లాన్ వేసి, మరి ఎప్పుడు దాచిపెట్టరు తెలియదు కానీ ఈయన ఆ డబ్బులు తీయడానికి ఒక గ్యాంగ్ అనేది వచ్చింది. రాత్రి గడ్డపారలు పారలు పట్టుకొని, అది చిన్న విలేజ్, అక్కడికి రాత్రి రాగానే అక్కడ చుట్టుపక్కల ఇళ్ళోళ్ళందరూ గమనించారు అసలు ఎవరు వీళ్ళు, ఈ రాత్రి పొలంలో లైట్లు పట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు అని ఒక అవగాహన, అంటే ఒక అబ్జర్వేషన్ అని పెట్టిండ్రు. అప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు అంటే గడ్డపారలతోటి డబ్బులు దవ్వి ఆ గుంతలో నుండి డబ్బులు తీస్తూ ఉన్నారు. సంచులకు డబ్బులు తీస్తూ ఉన్నారు. దీని వెనకాల ఉన్నది ఎవరు తెలుసుకోవడానికి మెల్లగా ఒక ఆయన పోలీసు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అంటే వీళ్ళు ఎవరు, మరి అసలు ఎవరైనా పల్లెటూరులో భయపడతారు. వీళ్ళు ఎవరు, దోపిడి దొంగలా లేకపోతే ఎవరు, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, లేకపోతే ఎవరన్నా ఏమైనా చేసి పూడ్చి పెడుతున్నారేమో అనుకున్నారట. కానీ ఆటోమేటిక్గా సైలెన్స్గా అంటే ఒక ఇప్పుడు పోలీసు వాహనం వస్తుందంటే ఆరన్ వేసుకొని వస్తారు. ఆరన్ బంద్ చేసి, లైట్లు బంద్ చేసి, ఒక చాలా దూరంలో కాలరు ఆపి వాళ్ళు మెల్లిగా శబ్దం కాకుండా పోలీసులు అందరూ రౌండప్ చేసిరు. రౌండప్ చేసి వీళ్ళు ఏం చేసిరంటే ఆ రాత్రి అక్కడనే ఉంచారు. ఎందుకంటే
టీఎంసీ వాళ్ళు చేసినటువంటి ఈ ఘనకార్యాన్ని మీడియాకు చూపించాలి. ఇదంతా ఈ వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి ఈ బూటకం నాటకం అని మనం మాట్లాడుతూ ఉంది మమతా బెనర్జీ. మరి ఈ కథ ఏందని చెప్పేసి ఇది మొత్తం సోషల్ మీడియాలో వెస్ట్ బెంగాల్లో ప్రజలందరూ చూడాలి, అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చూడాలని సువేందు అధికారి పోలీసులకు ఆర్డర్ ఇచ్చిండు. ఎవరైతే ఆ డబ్బులు దవ్వుతూ ఉన్నారో ఆ ముఠ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడనే ఉంచండి తెల్లారేదాకా. తెల్లవారిన తర్వాత ఇక ఆటోమేటిక్గా పోలీసు వాళ్ళు పెద్ద అందరూ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇది డబ్బెవల్ది, కథ ఏంది, ఈ లెక్కేంది అని అంటా ఉంటే ఇగో వీళ్ళందరూ బయటపడతా ఉండరు. ఆడ పొలాల్లో దాచిన లెక్క ప్రకారము అక్షరాల 2,20,00,000 రూపాయలు నగదు, కొంత బంగారం అంటే మేబీ కిలో అరకిలో దాకా ఉండొచ్చు అనుకుంటా, అంత బంగారము, ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ దేని అంటే ల్యాండ్లకు సంబంధించినవి. ఇంత దోచుకొని వీళ్ళు దాచుకున్నారు అనడానికి ఇప్పుడు కనబడుతున్నటువంటి విజువల్స్. మరి వెస్ట్ బెంగాల్లో పరిపాలన ఎక్కడుందండి? పరిపాలనకు నోచుకొని వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు సువేందు అధికారి పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ టీఎంసీలో ఉన్నటువంటి గూండాలను వేరేస్తేనే. ఇంకా ఒక విషయం చెప్పాలంటే మమతా బెనర్జీ 15 సంవత్సరాలు ఉన్నప్పుడు కొంతమంది అన్ని డిపార్ట్మెంటుల్లో మమతా బెనర్జీ మనుషులు ఇప్పటికి కూడా ఉన్నారట. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. సువేందు అధికారి ఈ విషయం చెప్తా ఉన్నాడు. అన్ని శాఖలలో, అదేదో మన ఠాగూర్ సినిమాలో చూసినట్టు అన్ని శాఖలలో మమతా బెనర్జీ సంతకం పెడితే ఆటోమేటిక్గా జాబులు దొబ్బేసిన వాళ్ళు అన్ని శాఖలు, అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే చూసుకుంటే మనకు సంబంధించి ఇంకా సెక్రటరీ ఏరియాలో కావచ్చు. అదంతెందుకు, సీఎం చుట్టూ ఉండే సెక్రటరీలో కూడా మేము మనుషులు ఉండొచ్చు. అందుకని సువేందు అధికారి మొత్తానికి ఈ ఎవరైతే గవర్నమెంట్ అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ వెరిఫై చేసిండు. ఆల్రెడీ 50 మందిని సస్పెండ్ కూడా చేసిండు. సువేందు అధికారి ఎందుకు సస్పెండ్ చేసిండు అనంటే వీళ్ళు మమతా బెనర్జీ మనుషులు. మమతా బెనర్జీ హయాంలో అక్రమంగా జాబులు కొట్టేసిన వాళ్ళు వీళ్ళు, లంచాలు ఇచ్చి. అందుకనే తీసేసిండు. ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే తర్వాత మమతా బెనర్జీ కూడా నోటీస్ వచ్చింది. మమతా బెనర్జీకి ఎందుకు నోటీస్ రావాలి? మమతా బెనర్జీ ఏమన్నది, ఆమె ఎమ్మెల్యే దరఖాస్తు చేసి అఫిడవిట్లో ఆమెకు ఆస్తి ఎంత ఉందని చెప్పింది. 20 లక్షల డబ్బులు, ఒక చిన్న ఇల్లు, నాకంటూ ఏమీ లేదు, నేను భారతదేశంలోనే మొత్తానికి పేద గరీబ్ సీఎం అని చెప్పింది. కానీ మమతా బెనర్జీకి కూడా నోటీసులు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి నోటీసులు? సిబిఐ కోర్టుకు హాజరు కావాలని నోటీసులు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? మమతా బెనర్జీకి ఆస్తి లేదు, సరే పిల్లలు లేరు, మరి నీకు ఎక్కడిది ఇంత డబ్బు? ఈ పొలాల్లో దాచినటువంటి డబ్బు వెనకాల ఎవరున్నారు? మీరు అనుకుంటున్నట్టు మమతా బెనర్జీ ఉన్నది. ఎస్, ఇది నిజం. ఈ దాచిన మాజీ ఎమ్మెల్యేది కూడా కాదు డబ్బు. పార్టీని నడపడానికి మాజీ ఎమ్మెల్యేకి కాదు, అట్లా ఎమ్మెల్యేకు, అభిషేక్ బెనర్జీ, వీళ్లకు వాళ్లకు ఎంతోమందికి మమతా బెనర్జీ ఇచ్చినటువంటి అమౌంట్. అస్సలు కీలక పాత్ర మొత్తం పోషించేది మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ. వీళ్ళ దగ్గర ఉన్నది లక్షల కోట్ల రూపాయలనే. ఇంకా త్వరలోనే ఇంకా వేరే సంబంధించినటువంటి అక్రమ ఆస్తుల గుట్టు కూడా బయటపడబోతా ఉంది. అక్రమ ఆస్తుల గుట్టు. నెక్స్ట్ వీడియోలో మనం అందరం మళ్ళీ కలుసుకుందాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ఇట్లాంటి నీచపు నికృష్టపు పనులు చేసిన దానికి ఈరోజు వెస్ట్ బెంగాల్లో ఓడిపోయింది మమతా బెనర్జీ. ఏదో టీవీఎంలో అవో ఇవో ట్యాంపరింగ్ చేయడం వల్ల కాదు, అది తెలుసుకోవాలి ఫస్ట్. అందరికీ జై శ్రీరామ్, జై హిందూ, జై హింద్.